ఆయన పెట్టిన పథకం ఏది లేదు మంచిది. గ్యాస్ ఫ్రీ అన్నారు, 950 రూపాయలు ఇస్తేనే గ్యాస్ ఇస్తారు మాకు, 450 మళ్ళీ రిటర్న్ పెడతా అన్నారు, అది కూడా లేదు. ఏం భరోసా లేదు. వారు ఇచ్చింది గ్యారంటీ మాత్రం ఏం పద్ధతిగా లేదు, ఏం రావట్లేదు. ఇప్పుడు యాసింగ్ వడ్లు ఉన్నది, వడ్లు వాడు తీసుకునేటోడే లేడు, ఐకేపీ సెంటర్ లో కానేటోడు లేడు. మరి ఏదైనా అంటే వాళ్ళు డిమాండ్ చేస్తుర్రు, అవసరం ఉంటే పెడతాం లేకపోతే పెట్టాం. మేము ఆడ మిల్లుల దిగుమతి అయితే లేదు అంటారు, అంత ఆగం ఆగం చేస్తారు వడ్లకు. మీరేమో పథకాలు రాలేదు అని చెప్తా ఉన్నారు. సో 6 పథకాలలో దగ్గర 4 పథకాలు అమలు చేసినా అని చెప్పుకొస్తున్నారు. ఏం రావట్లేదు. ఎట్లా చూస్తారు? మాటలు అబద్ధపు మాటలు చెప్పి మళ్ళీ గద్దెక్కే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లోక్సభ అట్లే ఉన్నది. ఇక ఏదైనా అన్ని అబద్ధాలు ఆడి మళ్ళీ ఇప్పుడు 15 వచ్చే మన ఆగస్టు 15 నాడు 2 లక్షల మాఫీ అన్నాడు, అది కూడా రాదు. మరి అచ్చుడు ఎక్కంగానే 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు, అది లేదు. పింఛన్ 2000 4000 ఇస్తా అన్నాడు, అది లేదు.